بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, డిసెంబర్ 10న మనము హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకుంటున్నాము. మానవ హక్కుల దినోత్సవము. యునైటెడ్ నేషన్స్ 1948వ సంవత్సరంలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇది మనకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 7 హక్కులను యునైటెడ్ నేషన్స్ నిర్వచించింది. మానవులకు ఉండవలసినటువంటి హక్కులు. అందులో ఒకటి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, మనిషికి రైట్ టు ఓన్ థింగ్స్, సంపాదించుకునే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్, ఆలోచన చేసే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వ్యక్తపరిచే హక్కు, భావ స్వాతంత్రపు హక్కు, రైట్ టు పబ్లిక్ అసెంబ్లీ, గ్యాదర్ అయ్యే హక్కు, సమావేశాలు జరుపుకునే హక్కు, రైట్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యపు హక్కు, సోషల్ సెక్యూరిటీ, సంరక్షణ అంటే అతని ప్రాణాలకు సంరక్షణ. ఈ 7 హక్కుల గురించి కూడా చెప్పింది. సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మము మానవత్వం పునాదిగా ఏర్పడినటువంటి ధర్మం. ఇందులో దైవ హక్కులకు ఎంత ప్రాధాన్యతనిస్తాడో దైవము, మానవ హక్కులకు కూడా అంతే ఎక్కువైనటువంటి ప్రాధాన్యతనిస్తాడు. ఒకరినొకరు ఇక్కడ సహకరించుకుని, ప్రేమించుకుని, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవడానికే మీకు ఈ జీవితాన్ని ప్రసాదించాను అంటాడు. సోదర మహాశయులారా, కుంతుం ఖైర ఉమ్మతిం ఉఖ్రజత్ లిన్నాస్, మానవులందరి మార్గదర్శకత్వం కోసం ప్రభవింపజేయబడినటువంటి దైవ విశ్వాసులు మీరు అని చెప్పేసి దైవం తన విశ్వాసాలను ఉద్దేశించి చెప్తాడు. సోదర మహాశయులారా, ఫిత్రతల్లా హల్లతి ఫతరన్నాస అలైహ అంటాడు. ఏ స్వభావ రీత్యా అయితే నేను ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని సృష్టించానో దాన్ని ఇంత మాత్రం కూడా మార్చదగినవి కావు. లా తక్దీరలి ఖలకిల్లా, దైవం యొక్క ఈ స్వభావ స్వరూపాలు మీరు మార్చలేరు అంటాడు. కాబట్టి ఏ స్వభావ ఆధారంగా దైవం మనను సృష్టించాడో దానికి కట్టుబడి ఉండాలి మనం అందరం కూడా. సోదర మహాశయులారా, ఈ ఒక్క రోజున మనం ఏర్పాటు చేసుకొని హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకోవడం కాదు. జీవించిన నాళ్ళు కూడా మనిషికి అతని హక్కులని తప్పనిసరిగా దక్కవలసినటువంటిది. జీవించే హక్కు ఉండాలి, అతనికి కనీస అవసరాలు తీరే హక్కు ఉండాలి, ఆత్మాభిమానపు హక్కు ఉండాలి, సమన్యాయం అతనికి దక్కాలి, మత స్వేచ్ఛ ఉండాలి. ఈ చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఇస్లాం ధర్మం మానవత్వం పునాదిగా ఏర్పడినటువంటిది. ఇందులో మనిషికే అత్యంత ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనిషి లేనటువంటి ప్రపంచం వ్యర్థం కాబట్టి, ప్రపంచాన్ని దైవం మనిషి కోసమే సృష్టించాడు కాబట్టి. ఇన్న హాజిహే ఉమ్మతుకం ఉమ్మతు వాహిద్ అన రబ్బకం ఫఅబుద్దున్ అంటాడు. ఓ మానవులారా, మీ సంఘము వాస్తవానికి ఒకే సంఘము, నేను మీ ప్రభువును, కాబట్టి కలిసిమెలిసి జీవితం గడపండి అంటాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు కూడా మీరు ఒకరినొకరు సహకరించుకుంటూ సహాయాన్ని చేసుకుంటూ గడపండి, ఒకరి మార్గంలో మరొకరు అడ్డంకులు సృష్టించకండి, చేతనైతే సహాయాన్ని చేయండి, కానీ మీరు ఒకరినొకరు అడ్డంకులు కాకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు చెప్పడం జరిగింది. కాబట్టి సమన్యాయము, కనీస అవసరాలు తీరడము, మత స్వేచ్ఛ, భావ ప్రకటన, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మము మనిషికి పుట్టుక నుండి ప్రసాదించింది. 1948లో యుఎన్ఓ ఇచ్చినటువంటి పిలుపు కాదు. పుట్టుక నుండి మనిషికి దైవము మానవ హక్కులను ప్రసాదించాడు. అతనికి జీవించే హక్కు ఉంది. ప్రపంచంలో మానవులందరూ సమానమే. అదేవిధంగా మత స్వేచ్ఛ, అతనికి ఇష్టం వచ్చినట్లు ధర్మాన్ని అనుసరించే హక్కు అతనికి ఉన్నది. అదేవిధంగా భావ ప్రకటన ఉన్నది, ఆత్మాభిమానపు హక్కు, ఇవన్నీ కూడా దైవం పుట్టుక నుండే మనిషికి ప్రసాదించాడు. కాబట్టి తెలుసుకుందాము, జీవితాన్ని కూడా మనం మలుచుకునే ప్రయత్నం చేద్దాము. రండి ఇస్లాంని తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.